అందులో భాగంగా దేవుని మందిరాన్ని గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మెయిన్ వచనం ఏంటో మనందరూ తెలుసు. దేవుని మందిరములో, మనసు పెట్టండి, ఏ మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘం. ఆ సంఘానికి, మందిరానికి ఉన్నటువంటి భక్తులు ఆయా కాలాలలో, ఆయా పరిస్థితులలో మందిరాన్ని గురించి ఏమేమని మాట్లాడారో మనం వింటూ వస్తూ ఉన్నాం. యాకోబు గారు అన్నారు, ఈ దేవుని మందిరాన్ని ఇది పరలోకపు గవిని అన్నారు. యాకోబు అన్నారు, నిశ్చయముగా ఇది దేవుని మందిరమే, ఎందుకంటే ఈ స్థలమందు దేవుడు, చెప్పాలి, దేవుడు ఉన్నాడు. కాబట్టి యాకోబు గారి అనుభవంలో నుంచి కొన్ని మాటలు విన్నాం. అలాగే గత వారం ఏ వాక్యాన్ని విన్నామంటే దేవుని మందిరం ఎందుకో విన్నాం. దేవుని మందిరం ఎందుకంటే ఆయన మనలో నివసించడానికి. మనసు పెట్టాలి. దేవాది దేవుడు, మహా ఉన్నతమైన దేవునికి ఉన్న ఆలోచన, నేను వారిలో నివసించాలి, వారితో సంచరించాలి, నేను వారితో ఉండాలి, నేను వారితో మాట్లాడాలి, నేను వారికి దేవుణ్ణై ఉండాలి, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉండాలి, నేను వారితో సంచరించి నేను వారితో సహవాసం పంచుకోవాలి. ఆ మాటలు ఒక్కసారి చదివి వాక్యంలోకి వచ్చేద్దాం. దయచేసి తెరవండి. అన్నిటికి సంబంధించిన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయములో దయచేసి వచనం చదువుదాం. 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, కొంచెం మనసు పెట్టండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనసు పెట్టాలి ప్లీజ్. ఏమై ఉన్నామట అండి? మనము, అందరూ నాతో చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయం. అంటే మనమే దేవునికి ఏమై ఉన్నాం? గట్టి చెప్పాలి. ఆలయాలు, మనము దేవుని ఆలయాలు. దేవుడు మనలో నివసించాలి అని ఆశపడుతున్నాడు. దేవుడు మనతో ఉండాలి. గత వారం చాలా విలువైన మాటలు విన్నాం. నిర్మాకాండములో దేవదేవుడు 19వ అధ్యాయం దగ్గర నుండి 23 అధ్యాయాల వరకు ఆజ్ఞాపించాడు, మీరు అలాగుండాలి, అలాగుండాలి, అలాగుండాలని. 24వ అధ్యాయంలో తన మహిమను చూపించి 25వ అధ్యాయంలో అంటాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని? ఇప్పుడు ఆర్డర్ కాదు, అయ్యా నేను మందిరం కావాలి, నాకు మనసు పెట్టండి. ఏం కావాలి? గట్టి చెప్పండి. మందిరం కావాలి. ఆ మందిరం ఎందుకో తెలుసా? నేను నివసించాలి. ఆ మందిరం ఎందుకో తెలుసా? నేను సంచరించాలి. ఆ మందిరం ఎందుకో తెలుసా? ఆ మందిరములో నేను మీతో మాట్లాడాలి, నేను మీతో సహవాసం చేయాలి. మీరు నా మందిరం. మనసు పెట్టండి. నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు కుమారులు. నేనెవరినో తెలుసా? నేను మీకు తండ్రిని. మనసు పెట్టాలి. నేను ఎవరిని? తండ్రిని. ఆ మందిరములో నాకు ఎవరు కావాలో తెలుసా అంటూ గత వారం మనం విన్నది, 1 దేవుని మందిరం మనం ఎందుకు, 2 ఆ మందిరములో ఎవరు కావాలి. గత వారం విన్నాం, మనపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే ఇష్టపూర్వకంగా. ఏమండో వింటున్నారా? ఎలాగండి? గట్టి చెప్పండి. ఎలాగోనండి? ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా. అంటే ఎలా పడితే అలా కాదు, ఇష్టపూర్వకంగా వచ్చేవారు, ఇష్టపూర్వకంగా అంగీకరించేవారు, ఇష్టపూర్వకంగా ఉండేవారు అని చెప్పి గత వారం మనం చాలా విషయాలు ఆలోచన చేశాం. ఈరోజు కూడా గత వారం మీకు జ్ఞాపకం చేశాను, 2 సంగతులు. అంటే దేవుని మందిరములో, ఆ మందిరము కట్టుకునే దేవుడు ఆ మందిరములో ఎవరిని కోరుకుంటున్నాడో, ఎవరి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడో మరొకసారి చదువుదాం. నిర్మాకాండము 25వ అధ్యాయం. నిర్మాకాండము 25వ అధ్యాయంలో మొదటి ప్రారంభ వచనాలు. యెహోవా మోషేకిలాగు
సెలవిచ్చాను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పండి. ఎలాగో తీసుకొస్తారు తెలుసా? మనపూర్వకముగా. ఆ మౌతులు కూడా సౌండ్ పెంచు నాయన. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద. అంటే దేవుని సన్నిధికి ఎలా పడితే అలా రావడానికి, ఎలా పడితే అలా ఉండడానికి దేవుడు అంగీకరించడు. మీకు సంగతి తెలుసా? అందరి మాట చెప్పండి. తండ్రి, సౌండ్ పెంచి, తండ్రి నీవు ఆకర్షిస్తేనే గాని ఎవరునో నీ సన్నిధికి రాలేరు. అంటే ఎవరు ఆకర్షించాలి? దేవుడు తండ్రి ఆకర్షించాలి. ఆయన ఆకర్షించాలంటే ఆకర్షించేటువంటి మనస్సు మనలో ఉండాలి. ఇష్టపూర్వకమైనటువంటి మనస్సు ఉండాలి. ఇష్టపూర్వకమైన వ్యక్తులు ఉండాలి. గత వారం చాలా విలువైన మాటలు విన్నాం. హృదయపూర్వకంగా రావాలి అంటే హృదయములో దేవునికి స్థానం ఉండాలి. కానీ హృదయాలు ఏం చేశాం? మూసేసుకున్నాం. మనసు పెట్టండి ప్లీజ్. హృదయాలు మూయబడ్డాయి. ఈరోజు కూడా మరొక పాఠం, ఎక్కువసేపు మాట్లాడను, మనసు పెట్టండి. రెండవ సంగతి, ఎవరిని దేవుడు కోరుకుంటున్నాడో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, తాను ఉండబోయే మందిరములో, తాను నివసించబోయే మందిరములో ఎవరు ఉండాలని ఆశపడుతున్నారో. దైవజనాంగమా, ఎవరిని పడితే వాళ్ళని అంగీకరించడండి దేవుడు. ఎవరిని పడితే వాళ్ళని అంగీకరించడు. నువ్వు ఏ పనికైనా, ఏ ఆలోచనకైనా దేవుడు అంగీకరించాలి అంటే, దేవుడు అంగీకరించాలంటే ఆయన కోరుకునే మనస్సు కలిగిన వారు ఉండాలి. ఆయన కోరుకునే మనస్సు కలిగిన వారు. మనసు పెట్టండి ప్లీజ్. ఎవరున్నారు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారని అంటే, మొదటిగా ఆయనంటే ఇష్టపడేవారు. మనసు పెట్టండి. ఏం పడేవారు అంటే, దేవుడు అంటే ఏముండాలి? ఇష్టపూర్వకంగా. ఒక మాట చెప్పమంటారా? నువ్వు ఏ పని చేసినా దేవుని దగ్గర ఇష్టపూర్వకంగా చెయ్యండి. ఇష్టపూర్వకంగా ఇవ్వండి. ఇష్టపూర్వకంగా వినండి. ఇష్టపూర్వకంగా పని చేయండి. ఇష్టపూర్వకంగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక మనసులో ఏమీ ఉండకూడదు. నీకెవరు కనిపించాలో తెలుసా? నీ దేవుడే కనబడాలా. నీ దేవుడే కనిపించాలా. నీ దేవునికి విలువనివ్వాలి. నీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ దేవుణ్ణి మొదట పెట్టి నీ హృదయం నిండా దేవుడే కనిపించాలి. మనసు పెట్టండి ప్లీజ్. మనసు పెట్టండి. అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనల్ని ఆలోచన చేయబోతున్నాము. జాగ్రత్తగా చూడండి దయచేసి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండము దయచేసి 31వ అధ్యాయం. తెలియపరుస్తున్న మాటలు మనం చదువుతున్నాము. నిర్గమాకాండము దయచేసి చదువుదాం. 31వ అధ్యాయము. 31వ అధ్యాయంలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో రెండవ సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి నుంచి చదువుదాం. చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము. చాలా జాగ్రత్తగానండి ప్లీజ్. మనసు పెట్టండి. నేను యూదా గోత్రములో హూరు మనుషుడును బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును. అండర్లైన్ చేసుకోండి. జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా. అమ్మ మనసు పెట్టండి. ఎలా చేశాను నేను? దేవుని ఆత్మపూర్ణిగా చేశాను. అసలు వాక్యంలోకి వస్తున్నాము. 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు. అండర్లైన్ చేయండి. ఆ మాట అండర్లైన్ చేయండి. అందరు నాతో చెప్పండి. నేను
సౌండ్ పెంచి, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. బాగా వినండి, ఇంకా మళ్ళీ మనసు పెట్టండి. ఆయన కట్టుకున్న మందిరములో మనసు పెట్టాలి ప్లీజ్. ఆయన కట్టుకున్న మందిరములో మొదటి వారు ఎవరో తెలుసా? ఇష్టపూర్వకంగా దేవుని పని చేసేవారు, ఇష్టంగా వచ్చేవారు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా అండి? రెండో వాళ్ళు ఎవరో తెలుసా? మళ్ళా చదువుదాం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయములందరి హృదయములలో. అంటే రెండు వాళ్ళు ఎవరు కావాలో తెలుసా? జ్ఞానము కలిగిన వారు. వినండి 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 వినండి. ఏం కలిగిన వారు? గట్టి చెప్పండి. జ్ఞానము కలిగిన వారు. జ్ఞాన హృదయులందరి హృదయములలో ఏముంచాను? మనసు పెట్టండి. ఏముంచాను అంటే ఎవరు కావాలి ఆయనకి? జ్ఞాన హృదయము కలిగిన వారు. జ్ఞాన హృదయము కలిగిన వారు. అమ్మా వినాలి. ఏ హృదయం అండి? గట్టి చెప్ప. ఏ హృదయం? ఇంతకీ జ్ఞాన హృదయం అంటే ఏంటి అర్థం? జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటండి? బైబిల్కి బైబిలే ఆన్సర్. మనసు పెట్టాలి. జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? జ్ఞాన హృదయం అనే దానికి మోషే గారు ఒక అర్థం చెప్పాడు. ఏంటి దాని అర్థం ఏంటి? 90వ సంకీర్తన త్వరగా చూడాలి మీరు. 90వ సంకీర్తన 12వ చరణం. 90వ సంకీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమండి వినాలి. జ్ఞానము అంటే అర్థం ఏంటి? జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటంటే దినాలు లెక్క పెట్టుకోవడం. అమ్మా వింటున్నారా? ఏం లెక్క పెట్టుకోవడం? దినాలు లెక్క పెట్టుకోవడం. కొంచెం మనసు పెట్టండి. ఒక్క నిమిషం. వచ్చిన మళ్ళీ చూద్దాం. 31:6. మరియు నేను దాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని. అందరు నాతో చెప్పండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ. ఏమన్నా అందరు చెప్పాలి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు. అమ్మ వినాలి. అదే మిగతా వాళ్ళు మాట్లాడడం లేదే. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానం ఉంచాను. మనసు పెట్టండి. దేవుని పనికండి ఎవరిని పడితే వాళ్ళని కోరుకోడండి. వినాలి మీరు. దేవుని పనికి ఎవరిని పడితే వాళ్ళని కోరుకోరు. దేవుని పని చెయ్యాలంటే అది దైవకృప ఉండాలి. మా అమ్మగారు మందిరం కట్టడం అని మా అమ్మగారు బాగా పరిచయం. మందిరాలు కట్టడంలో అమ్మకు బాగా తెలివితేటలు ఉండేవి. ఆ తర్వాత మందిరాలు కట్టే పనిలో దేవుడు కొంచెం నాకు కూడా అవకాశం ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో దేవుని కృప చెప్తున్నాను. నాకు తెలియకుండా మున్న బాబు పనిచేయడం మొదలుపెట్టాడు. నేను మనసులో అనుకున్నాను, వీడు నాకు ఏం చెప్పట్లేదు ఏంటి, వీడు ఏం నిర్ణయాలు తీసుకున్నాడు ఏంటంటే, డాడీ ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పేవాడు. కానీ కట్టే పని మాత్రం నాకు అప్పగించలా. నేను గలిబిలయ్యా, కంగారు పడ్డా. వినాలి మీరు, కంగారు పడ్డా. కానీ విషయం చెప్తాను చూడండి. దేవుని కృప అంటే దేవుడు వాడుకుంటే ఎట్లా ఉంటుందో చెప్తాను. ఆ క్యాంపస్ అంతా మార్చాడు. నేను చేయలేని పని క్యాంపస్ అంతా మార్చాడు. ఇప్పుడు దేవుని కృపేట చెప్పమంటారా? టోటల్ మందిరము కంప్లీట్ అయిపోయే స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది అక్కడ. ఇక లోపల గ్లాస్ ఫిట్టింగ్స్ అవి పెడితే మందిరం అయిపోయినట్టే. అంటే ఈ పదం ఎందుకు వాడుతున్నాను తెలుసా? నేను దారిలో వెళుతూ మా సన్నితో కూడా చెప్పాను ఈ మాటలు. సన్ని, దేవుడు వాడుకోవడం మొదలు పెడితే, మనసు పెట్టండి, దేవుడు వాడుకోవడం మొదలు పెడితే దేవుడు కూడా మన అర్పణ, మన కార్యాన్ని, మనం చేసే పనిని అంగీకరించాలి. అమ్మా వింటున్నారా? దేవుడు నివసించే ఆ మందిరములో దేవుడు నాతో ఉండాలంటే, దేవుడు నాతో నివాసం చేయాలంటే, దేవుడు నాతో సంచరించాలంటే, ఒకటి నా హృదయము ఇష్టపూర్వకమైనదై ఉండాలి. రెండవది, దేవుడు నన్ను వాడుకోవాలంటే జ్ఞాన హృదయం ఉండాలట. వినాలి మీరు. ఏ హృదయం ఉండాలి? గట్టి చెప్పండి. ఏ హృదయం ఉండాలి? ఇంతకీ జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? మీరు ఎక్కడో వెతకక్కర్లా, అక్కడే ఉంది. మళ్ళా చదువుదాం చూడండి. 6వ వచనం మళ్ళా చదువుదాం చూడండి. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన
అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు. అమ్మా, జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? అక్కడ ఉంది, అక్కడ ఉంది. ఎవరైనా పట్టుకున్నారా మీరు? ఏమంటే ఆజ్ఞాపించినవి అది. మళ్ళీ చెప్పండి, జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాపించినవి అంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో, అమ్మా వింటున్నారా? దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడినవి చెప్పినవి చెప్పినట్టు చేసేవాడు, చెప్పింది చెప్పినట్టు వినేవాడు, చెప్పింది చెప్పినట్టు చేసేవాడే జ్ఞానము కలిగిన వాడు. ఏమండి వినాలి? దేవుడు ఎవరిని కోరుకుంటాడు తెలుసా? తాను చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, బాగా వినండి. ఇశ్రాయేలు ఎంతమందో తెలుసా అండి? ఇశ్రాయేలు ఎంతమంది అండి? ప్లీజ్ పోనీ అంకార్థం ఇలా చెప్తాను. ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని? గట్టి చెప్పండి. 12 గోత్రాలు. 12 గోత్రాలు. 12 గోత్రాలలో వినాలి, జనాభా ఎంతో తెలుసా? రాసుకోండి. సంఖ్యాకాండం త్వర తీయాలి మీరు. సంఖ్యాకాండం జాగ్రత్త చూడాలి. సంఖ్యాకాండం దయచేసి సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 11:21. సంఖ్యాకాండము 11:21. అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. అమ్మా అందరు నాతో చెప్పండి, వారు కొంచెం సౌండ్ పెంచి, వారు 6 లక్షల పాదాచారులు. అంటే కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు. వినండి వినండి, కుటుంబానికి ఎవరు ఉంటారు? ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమాని లెక్కబడితే 6 లక్షల మంది అట. వినాలి, ఎన్ని లక్షల మంది? గోత్రాలన్నీ చెప్పండి. 12 గోత్రాలు. అందులో ప్రజలు పెద్దలు ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల మంది జనాభా కలిగిన అమ్మా ప్రజల్లో 6 లక్షల మంది ఉంటే వినాలి, దేవుని సేవ చేయడానికి, మందిరములో సేవ చేయడానికి ఒక కుటుంబాన్నే వాడుకున్నాడు. ఆ కుటుంబం లేవి గోత్రం. లేవి గోత్రికులే పరిచర్య చేయాలి. లేవి గోత్రమే దేవుని సేవ చేయాలి. వినాలి, మందిరాన్ని కట్టడానికి, అమ్మా వినాలి ప్లీజ్, మందిరాన్ని కట్టడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా? ఈ 6 లక్షల పాదాచారులు కలిగిన ఈ జనాభాలో 12 గోత్రాల్లో 2 కుటుంబాలను వాడుకున్నాడు. ఎవరా 2 కుటుంబాలు? జాగ్రత్తగా చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందరూ జాగ్రత్త చూడాలి. ఎవరా 2 కుటుంబాలట? ఎవరా 2 కుటుంబాలు? నిర్గమాకాండం జాగ్రత్త చూడాలి మీరు. నిర్గమాకాండం దయచేసి నిర్గమాకాండంలో 38వ అధ్యాయం. నిర్గమాకాండం 38వ అధ్యాయం త్వరగా తీయాలి. 38వ అధ్యాయంలో 22వ వచనం చదువుదాం. గోత్రికుడైన హూరు మనుషుడును హూరు కుమారుడునైన బెసలేలు. మళ్ళొక్కసారి నెమ్మదిగా కంగారు లేకుండా మళ్ళీ చదువునా. యూదా గోత్రికుడైన హూరు మనుషుడును బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించినదంతయు ఏం చేస్తాడట? చేశాను. నెక్స్ట్, దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. అమ్మ ఏమనుకోకండి, కొంచెం మనసు పెట్టండి. అందరికి వందనాలు. మీ మనస్సంతా ఇలాగ ఉంచండి, కొంచెం అటు ఇటు చాలా డిస్టర్బెన్స్. ముందే 7 లక్షల మంది పాదాచారులు కలిగిన ప్రదేశంలో వినాలి, ఎన్ని లక్షలు? 6 లక్షల మంది పాదాచారులు కలిగిన ఆ ప్రదేశంలో 12 గోత్రాలలో అమ్మా వాక్యమును యాజక సేవ చేయడానికి లేవి గోత్రాన్ని కోరుకుంటే, పరిశుద్ధమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏ గోత్రాన్ని కోరుకున్నాడు తెలుసా? 2 గోత్రాలు. ఒక గోత్రం యూదా గోత్రం. చెప్పండి, ఏ గోత్రం? గట్టి చెప్పాలి. యూదా గోత్రం. రెండవది దాను గోత్రం. యాకోబు పుట్టినటువంటి సంతానములో యూదా ఒక కొడుకు, దాను ఒక కొడుకు. యూదా వంశములో నుంచి ఒక కొడుకుని ఎంచుకున్నాడు, అతని పేరు బెసలేలు. ప్లీజ్, ఇక మిగతా వాళ్ళు పనికి రారు, కట్టలేరా? కట్టలేరు.
ఏమంటే జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి. 6 లక్షల పాదాచారులలో వినాలండి, 2 జాతులు కోరుకున్నాడు. ఒకటి యూదా జాతి, యూదా వంశంలో నుంచి బెసలేలుడు కోరుకున్నాడట. దాను వంశంలో నుంచి అహోలియాబును కోరుకున్నాడట. ఇంతమంది ఉన్నారే, ఇంతమంది కూడా మందిరం పని చేయలేరా చెప్పండి. అంటే చెయ్యడానికి వారు యోగ్యులు కారన్నమాట. ఏమని అర్థమవుతుందా? అంటే ఏమి లేదన్నమాట, యోగ్యత లేదన్నమాట. దేవుని పనికి వారు యోగ్యులు కాదన్నమాట. అరే 6 లక్షల మంది ఉన్నారే, 6 లక్షల మందిలో 2 కనపడ్డారా నాయనా? 2 కనపడ్డారు బాబు. ఎందుకని? వాళ్ళు ఎందుకు కనిపించారో వాళ్ళకున్న అర్హత ఏంటో చెబుతున్నాడు. అమ్మా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు కదో, దేవుని సన్నిధిలో ఉన్నావు కదో, దేవుని సన్నిధిలో ఉన్న సోదరుడా, యవనస్తుడా, పెద్దలా, కుమారులా, కుమార్తెలా, నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని సన్నిధికి రావడం ముఖ్యం కాదు, దేవుడు నిన్ను వాడుకోవడం ముఖ్యం. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడం ముఖ్యం కాదు. ఈ పాత్రను దేవుడు ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి. నాకు స్వరం ఉంది, పాడాలి, దేవుడు వాడుకోవాలి. జ్ఞానం ఉంది, చదవాలి, దేవుడు వాడుకోవాలి. పని చేయగలవు, ఆ పని చేసే సామర్థ్యం ఉంది, దేవుడు నిన్ను వాడుకోవాలి. ఏమంటే వినండి, దేవుడు వాడుకోకుండా నువ్వేం చేద్దామన్నా ఈ పాత్రలు ఉపయోగపడకపోతే ప్రయోజనం లేనే లేదు. ఈ పాత్రలను దేవుడు వాడుకోవాలి. నా కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి. ఈ పాత్రలు దేవునికి అంగీకార యోగ్యమైనవి ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, 12 గోత్రాలు కలిగిన ప్రజలు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అందులో ఏమండి 2 గోత్రాలనే కోరుకున్నాడు. ఎవరి గోత్రం? యూదా గోత్రం. యూదా గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ కోరుకున్నాడా? లేదు. మళ్ళా పైగా అందులో మళ్ళీ ఎవరిని కోరుకున్నాడు తెలుసా? 2. ఒక్కడే. ఎవరు? బెసలేలు. చెప్పండి, ఎవరండి? గట్టి చెప్పాలి, ఎవరు? బెసలేలు అంటే అర్థం తెలుసా? జాగ్రత్త వినాలి. బెసలేలు అనే మాటకు అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు ఉన్నారు కనుక రాసుకోండి. బెసలేలు అనగానే అర్థం ఏంటంటే గాడ్ షాడో ఆఫ్ గాడ్. గాడ్ షాడో ఆఫ్ గాడ్ అంటే అర్థం తెలుసా? దేవుని నీడలో ఉన్నవాడు. ఎవరి? బెసలేలు దేవుని నీడలో ఉన్నాడు. ఇతను ఎవరో తెలుసా? దేవుడు ముందు వెళుతుంటే నీడ ఎక్కడ ఉంటుందండి చెప్పండి? ప్రక్క కానీ వెనుక కానీ ఉండేది ఏంటి చెప్పాలండి? అంటే మనిషి వెళుతుంటే మనిషి వెనక కానీ ప్రక్క కానీ ఉండేదేంటి? నీడే కదా. అంటే ఎందుకయ్యా బెసలేలును దేవుడు వాడుకుంటున్నాడంటే అతడు దేవుని నీడలో ఉన్నాడట. వినాలి, ఎవరి నీడలో? అంటే దేవుడు అంటే పిచ్చి, దేవునితోనే ఉంటాడు, దేవునితోనే బ్రతుకుతాడు, దేవుని కోసం ఆలోచిస్తాడు, దేవుని కోసం పరితపిస్తాడు. అనుక్షణము వాడు నోట ఉండేదేటో తెలుసా? దేవుడు 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 అనే మాట తప్ప మరో మాట రాదు. అందుకే దేవుడు అతను వాడుకుంటున్నాడు. అహోలియాబు అంటే అర్థం తెలుసా? అహోలియాబు అంటే అర్థం తెలుసా? నా తండ్రి గుడారము అని అర్థం. నా తండ్రి ఇల్లు, నా తండ్రి గుడారం అంటే ఈ దేహం ఉందే, నేను ఎవరి మనిషినో తెలుసా? నేను దేవుని మనిషిని. చెప్పండర్రా, ఎవరి మనిషిని? అంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడో అమ్మా? దేవుని నీడలో బ్రతుకుతున్న వాడిని, దేవుని కోసం బ్రతుకుతున్న వాడిని, దేవుని కొరకు నిలబడిన వాడిని. 6 లక్షల పాదాచారులు కలిగిన ఆ జన సమూహములో 12 గోత్రాలు కలిగిన ఆ ప్రజలలో ఎందుకు వీళ్ళని వాడుకున్నాడో తెలుసా? మళ్ళా చదువుతాం చూడండి. యూదా గోత్రికుడైన హూరు మనువుడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. అమ్మమ్మ ఏమనుకోకండి, అందరికీ వందనాలండి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడేమో మోషేకు చెప్తాడు. వినాలి. దేవుడు ఎవరికి చెప్తాడు? మోషేకు చెప్తాడు. మోషే బెసలేలుకు చెప్తాడు. ఏను వింటున్నారా? ఇప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు,
మోషేకి ఎవరు చెప్తున్నాడు? మోషే ఎవరు చెప్తున్నాడు? బెసలేలు చెప్తాడు. ఇంకా మీకు అర్థాలు చెప్పనా? బెసలేలు మోషే చెబుతున్నప్పుడు మోషే చెబుతున్న మాటగా విండో. హలో, వినాలి జాగ్రత్తగా. మోషేలో ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి. మోషే దేవుణ్ణి చూస్తున్నాడు. మోషేలో దేవుణ్ణి చూస్తున్నాడు బెసలేలు. దేవుడు మోషేకు చెప్తాడు, మోషే బెసలేలు చెప్తాడు. బెసలేలుకి ఎందుకు అప్పగించాడంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. వింటున్నారు ఏమైనా? జ్ఞాన హృదయులు అంటే అర్థమేంటి? చెప్పింది చెప్పండిరా, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మారు మాట ఉండదు. ఈ పని అప్పగించాడా, ఆ పని చెప్పింది చెప్పినట్టే చేస్తాడు, ఎదురు చెప్పడు. అహోలియాబు ఎందుకు? బెసలేలుకి తోడు. బెసలేలేమో అహోలియాబుకు చెప్తాడు. మళ్ళీ రిపీట్ చేస్తా. దేవుడు ఎవరికి చెప్తాడు? మోషేకి. మోషే ఎవరు చెప్తాడు? బెసలేలుకి. బెసలేలుకి ఎవరు చెప్తాడు? అహోలియాబుకి. అహోలియాబును బెసలేలును దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే బెసలేలు దేవుని నీడలో నడుస్తున్నవాడు. అహోలియాబు ఈ గుడారము నా తండ్రిది. అమ్మా, నేను ఎవరి వ్యక్తిని? గట్టి చెప్పండి. ఈనాడైనా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను వాడుకో నాయనా, నాకు పాట పాడటం వచ్చు తండ్రి, నేను పాడతాను ప్రభువా. అయ్యా నేను పరిచర్య చేయడం వచ్చు తండ్రి, నేను పరిచర్య చేస్తాను తండ్రి. ప్రార్థన చేయడం వచ్చు తండ్రి, ప్రార్థన చేస్తాను తండ్రి. అయ్యా నీ పనిలో, నీ సన్నిధిలో, నీ సంఘములో, నీవు జీవము గల దేవుని మందిరములో నన్ను నాతో ఉంటానని, నాతో సహవాసం చేస్తానని కోరుకున్నావు కదా. అయ్యా నేను నీ కొరకు బ్రతుకుతాను అనే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు తల్లి. అనే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. అనే ప్రజల కొరకు చూస్తున్నాడు. నీ కొరకు నేను నాయన పని చేస్తా, నీ కొరకు నేను పని చేస్తా. నేను ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు అనుకుంటే కాదమ్మా, నీ మనసును చూస్తున్నాడు. మీకు సంగతి చెప్పనా? చాలాసార్లు మనం అనుకుంటాం, మరి దేవుడు నన్ను పిలిస్తేనండి, దేవుడు నన్ను ఆకర్షిస్తేనండి నేను చేస్తానని అంటావే. దేవుడు ఆకర్షించడు. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు బెసలేలును కోరుకున్నాడు, ఎందుకు అహోలియాబుని కోరుకున్నాడు? నిర్మాకాండం 31వ అధ్యాయం త్వరగా తీయాలి. నిర్మాకాండం 31వ అధ్యాయం మరొక్కసారి ఈ మాటలు చదువుదాం చూడండి. ఈ మాటలు చదువుదాం చూడండి. నిర్మాకాండములో 31వ అధ్యాయంలో మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును బెసలేలు అను పేరు గలవానిని పిలిచితిని. అందరు చెప్పండి, నేను గట్టి చెప్పాలి, నేను పిలిచాను. దేవుడు ఏం చేశాడట? పిలిచాడట. ఎవరిని? బెసలే. అమ్మ మనసు పెట్టండి. ఎవరిని పిలిచాడు? బెసలేలుని పిలిచాడట. ఇతడు పిలువబడ్డాడు 6 లక్షల మంది కలిగిన ప్రజల మధ్య. ఇతడు ఎన్నిక చేయబడ్డాడు 6 లక్షల మంది ప్రజల మధ్య, 12 గోత్రాల మధ్య. ఒక గోత్రాన్ని కోరుకుంటే ఆ గోత్రములో అందరినీ వదిలేసి బెసలేలు ఎందుకు కోరుకున్నాడు? వినాలి. నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అందరు చెప్పండి, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించున్నట్లు. అంటే ఎందుకంటే ఇతడు పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మాణం చేయాలి. ఏమనుకోకండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు కనబడుతున్న ప్రతి వస్తువు, నీకు కనబడుతున్న ప్రతిదీ ఇది ఏమని ఉండాలో తెలుసా? ఇది దేవునిది, ఇది దేవునిది, ఇది పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుడు నివసించే స్థలం అని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, అమ్మా వింటున్నారా? వింటున్నారా? మీకు తెలుసా ఒక ప్రవక్త కుటుంబం పాడైపోవడం కారణం దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా చూడక పాపపు క్రియలు దేవుని మందిరంలో చేశారు. ఎవరో చెప్పండి, ఆ ప్రవక్త ఎవరో? ఏలి పిల్లలు దేవుని ఎరుగని వారై దేవుని మందిరాన్ని పాడు చేశారు. మీకు తెలుసా పూర్వకాలం ఎందుకు ప్రత్యక్ష గుడారము
అది తీసివేయబడిందో, మందసం ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? దేవుని మందిరాన్ని పాడు చేస్తే. అందరూ చెప్పండి, ఎవడైనాను సౌండ్ పెంచి, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఏం చేసిన ఎడల? నువ్వు పాడు చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన వానిని పాడు చెయ్యను. మనకు కూడా పాట వచ్చు కదా, ఇది నీ దేహము దేవునిదే, శుద్ధాత్మకు నిలయమది. ఏంటది? నీ దేహము, చెప్పండి రా, దేహము దేవునిది, అది పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? చెప్పండి, నిలయమైంది. ఈ దేహాన్ని పాడు చేస్తున్నావే, దేవుడు నివసించే దేహాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావే, నన్ను క్షమించాలి. ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అమ్మా అతి చిన్న వయసులోనే ఈవేళ చాలామంది భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను, నీ దేహముతో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావే, నీకెవరు పెట్టిన భిక్ష? దేవుడు పెట్టిన భిక్ష. చిన్న పిల్లలండి, చిన్నపిల్లలకి భయంకరమైన వ్యాధులు, అనేక రకాల రోగాలతో సమాజంలో చాలామంది పడిపోయారు, చెడిపోయారు. నువ్వు నేను బాగున్నావు, అవయవాలు బాగున్నాయి, శరీరాలు బాగున్నాయి. ఈ దేహమును, ఈ దేవాలయాన్ని దేవుడు జీవము గల సంఘములో నిన్ను చేర్చింది ఆయన వాడుకోవడానికి, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నన్ను క్షమించాలి. ఈ దేహము దేవునిది, ఈ మందిరము దేవునిది, ఇందులో దేవుడు ఉండాలి, ఆయన నివాసం చేయాలి, ఆయన నిన్ను వాడుకోవాలి. చెప్పాలి, ఏం చేయాలి? వాడుకోవాలి. ఇదిగో బెసలేలును వాడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను పిలిచాను. అయ్యా ఎందుకు పిలిచావయ్యా అతన్ని? ఎందుకు పిలిచావు అంటే అతని గురించి చెప్తున్నాడు. చూడండి కింద వచనంలో విచిత్రమైన పనులు కల్పించుటకును. అమ్మా ఏ పనులు? విచిత్రమైన. అమ్మ వినాలి. దేవుని కోసం అట మందిరములో దేవుడు, అరే బాబు నా కొరకు ఈ పని చేయి అంటే ఆ పని చేసేస్తాడట. అవును, వింటున్నారా? విచిత్రమైన పనులు కల్పించుటకును. చదువునా? విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకు. ఏమండి, ఎందుకు బెసలేలుని పిలిచాడో తెలుసా? అందరు నాతో చెప్పండి, సమస్తమైన, అందరు సౌండ్ పెంచి, సమస్తమైన పనులు చేయుటకు. అంటే ఏ పనైనా నాకు రాదని అండో. ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, బంగారుతోను, వెండితోను, ఇదే ఏంటిది? ఇత్తడి పని కూడా చేయగలడు. వెండి పని, ఇత్తడి పని, బంగారు పని. నెక్స్ట్ పొదుగుటకై రత్నములు సానబెట్టుటకును. అందరు రాత్రి చెప్పండి, కర్రను కోసి. అమ్మా ఏం కోసి? కర్రను కొయ్యగలడు, దాన్ని చెక్కగలడు. మనసు పెట్టాలా? దానికి వాడిన పదం ఏంటో తెలుసా? ఎందుకు నేను ఇతన్నే కోరుకున్నాను తెలుసా? వీడు నేను చెప్పినవి ఆజ్ఞాపించింది చేస్తాడు. ఎంత చేస్తాడు అంటే సకల విధములైన పనులన్నీ చేస్తాడు. ఏ పనైనా వద్దండో, ఏ పనైనా అంటే ఇది నాకు రాదనండో, అడ్డు చెప్పడం. అబ్బా ఏమి దేవుడు వాడుకుంటున్నాడండి. దేవుడు ఏమని వాడుకుంటున్నాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన దానికి కూడా ఇలాగే సమాధానం చెప్పండి. ఇప్పుడు మోషే చెప్తాడా, దేవుడు చెప్తున్నాడా? బెసలేలుకి మోషే చెప్తాడా, దేవుడు చెప్తాడా? మోషే చెప్తాడు. కానీ మోషే చెప్తే ఎవరు చెప్పినట్టు వింటాడు? అందుకే వాడుకున్నాడు. ఏమని అర్థమైందా? మోషేలో ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. ఎవరి పనిగా చేస్తున్నాడు? దేవుని పనిగా.
అంటే బెసలేలుకి మోషే కనబడడు, మోషేలో దేవుడు కనబడతాడు. అందుకేనట ఇతడు సమస్త విధములైన పనులు చెప్పాలి సమస్త విధములైన పనులు చేయుటకును. మళ్ళీ చదువుతాం చూడండి, మళ్ళీ చదువుతాం. సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకము సమస్తమైన పనుల నేర్పును. ఏమండోయ్ వినాలి, సమస్తమైన పనులు చెయ్యాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ప్లీజ్ అండి, జ్ఞానం ఉండాలి, విద్య ఉండాలి, వివేకం ఉండాలి. మళ్ళీ రిపీట్ చేయండి, ఏముండాలి? జ్ఞానం ఉండాలి, విద్య ఉండాలి, ఏముండాలి? వివేకం ఉండాలి. మళ్ళీ చదువుతాం. సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పు. అమ్మా చూడండి, ఒక వ్యక్తిని వాడుకోవడానికి దేవుడు ఎలా కోరుకుంటున్నాడు చూడండి. నేను మీలో సంచరించాలి, నేను మీతో సహవాసం చేయాలి, నేను మీతో మాట్లాడాలంటే నాకు మందిరం కావాలి. నా మందిరం కావాలంటే నా కోసం నీవు నిర్మించాలంటే ఇదిగో ఇష్టపూర్వకమైన వారిదే నేను తీసుకుంటాను. మొదటి మాట. రెండో మాట, జ్ఞానము కలిగిన వారినే నేను అంగీకరిస్తాను. అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేసేవారినే నేను కోరుకుంటాను. ఎవరిని పడితే నాకు అళ్ళొద్దు. మళ్ళీ రిపీట్ చేస్తాను. 6 లక్షల పాదాచారులలో ఎంతమందిని కోరుకున్నాడు చెప్పండి? ఇద్దరినేనండి. ఒక్కొక్కరిని ఒక పని కొరకు వాడాడు, ఒక్కొక్కరిని ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. దావీదును కాదు, సమకూర్చింది దావీదే, కట్టింది మందిరం ఎవరు? సొలొమోను. చెప్పండి, ఎవరు కట్టారు? సొలొమోను కోరుకున్నాడు. పాడైన మందిరాన్ని బాగు చేయడానికి మళ్ళా దేవుడు ఎవరిని కోరుకున్నాడు తెలుసా? పాడైన మందిరాన్ని బాగు చేయడానికి. ఎన్నోమార్లు చదువుకున్నాం. ఒక ఎజ్రా, ఒక నెహెమ్యా. ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? నిన్ను కూడా అందరిలాగా వదలకుండా నీ కుటుంబంలో నిన్ను కోరుకొని మందిరాన్ని పిలిచాడు. అంటే నీ కుటుంబంలో నువ్వు పిలువబడ్డావంటే నీలో ఏదో ప్రజ్ఞను దేవుడు చూశాడు, నీలో దేవుడు ఏదో జ్ఞానాన్ని చూశాడు, నీలో దేవుడు ఏదో వివేకాన్ని చూశాడు. నీవు మంచి వ్యక్తివనే పిలిచాడు. కాకపోతే వచ్చావు కానీ ప్రభువా నన్ను పిలిచావు, నన్ను ఇక్కడ ఆకర్షించావు, నీ సన్నిధికి వచ్చాను, నేను ఏం చేయమంటావు అని ఏనాడైనా అడిగావా? నేనేం చేయమంటావు ప్రభువా? నీ కోసం ఏం చేయమంటావు? ఇదిగో నన్ను పిలిచావు కదా, నన్ను ఏర్పరచుకున్నావు కదా, మందిరానికి ఆహ్వానించావు కదా, నాకు ఏదో పన్నుందని కదా పిలిచావు. నాకు కూడా జ్ఞానం ఇచ్చావు, నాకు కూడా ప్రజ్ఞ ఇచ్చావు, నాకు కూడా వివేకం ఇచ్చావు. ఏమంటే మనసు పెట్టండి ప్లీజ్. నాకు కూడా వివేకం ఇచ్చావు, ప్రజ్ఞ ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు. ఎందుకు నన్ను పిలిచావు? ఇంతమంది ఉండగా. ఏమంటే వినండి, నేను అనుకున్నాను ఇవి కాదండి. అందుకే పాత పాటల్లో పనికిరాని పాత్రయని త్రోసి వేయకుమా, పనికిరాని త్రోసి అయ్యా నన్ను త్రోసేయద్దయ్యా, నేను పనికిరాని పాత్రని నన్ను త్రోసేయద్దు, నన్ను త్రోసేయకు, నన్ను మహిమ కలిగిన పాత్రగా మార్చు నాయన. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను ప్రభువా, అందరూ పాడుతున్నారు, నేను పాడలేకపోతున్నానయ్యా. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. అందరూ పని చేస్తున్నారు, నేను పని చేయలేకపోతున్నానయ్యా. అందరూ ఏదో ఒక రకమైన వరాన్ని కలిగారు, నాకు లేదయ్యా అనే చింత నీకు లేకపోతే నన్ను క్షమించాలి ప్లీజ్, నన్ను క్షమించండి, ఏమనుకోకండి ప్లీజ్. నేను పిలవలేదండి, నేను కాదండి మిమ్మల్ని పిలిచింది. పిలుచుకున్నాడు ఎవరు చెప్పాలి? దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నీతో ఉంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు.
నేను పిలిచిన దేవుడు నీ కొరకు ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పనా? నేను ఆదివారం వెళ్ళడమే పెద్ద గొప్ప అనుకుంటున్నావు. కాదో, నీ పని ఏదో ఉంది, అది మర్చిపోయావు. ఇందాక మనం చెప్పాను కదా, ఏమంటే దేవుడు నాకు అనుకూలం ఇస్తే అని అంటున్నావే. నీకు దేవుడు అనుకూలం ఇవ్వాలంటే నువ్వు ఆయనతో పిలవబడాలా, ఆకర్షించబడాలా. ఆకర్షించబడి వచ్చావు, కాకపోతే ఆయనకి నువ్వు అవకాశం ఎక్కడిచ్చావు? నువ్వు అవకాశం ఇచ్చావా? నీకు ఎంత జ్ఞానం ఉందండి. కొందరు పని చేస్తూ ఉంటే నైపుణ్యం కనబడుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక నైపుణ్యం ఉంది. ఇందులో ఎవరు చేతగాని వాళ్ళు ఎవరు లేరండి. కాకపోతే మనలను మనమే న్యూనతగా మార్చేసుకున్నాం. పనికిరాని వాళ్ళ కింద, ఏమీ రానట్టు, ఏమీ చేతగానట్టు నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు. ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక దైవజనుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు ఎలా రావాలి దేవుని దగ్గరికి? పవిత్రమైన హృదయం. చెప్పండి, ఏ హృదయంతో? పవిత్రమైన హృదయంతో. ఏం చేశావు నీవు? స్నానం చేశావు. తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతు పత్రిక, ప్లీజ్. తీతు పత్రిక తెరుద్దాం. తీతు పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయంలో దయచేసి 3 నుంచి చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, మళ్ళీ చదువుతాం, అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమనయుండి దుష్టత్వమునందును అసూయయందును, అమ్మా వినాలి, దుష్టత్వమునందును అసూయనందును ఏం గడుపుతున్నాం? కాలము గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు మనం ఏం చేసుకున్నాం? ద్వేషించుకున్నాం. మునుపు మంచోళమి, మీరు డాషలు పూడ్చేయండి. మునుపు మంచోళమి, డాష్ పూడ్చారే. మునుపు మంచోళమి, డాష్ పూడ్చారే. మునుపు మంచోళమి అంటలేదే. మంచోళ్ళు అనుకుంటున్నారా? కాదు, మునుపు మనం మంచోళమి కాదు. దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపాత్ములుగా, చెడిపోయిన వారిగా ఉన్నవాళ్ళం. మునుపు కాలంలో మన పరిస్థితి అది. ద్వేషాలతో, కోపాలతో, కక్షలతో, అసూయలతో బ్రతుకురోళ్ళం. మరి ఇప్పుడు మనం ఎవరో? కింద వచ్చిన చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే. అందరు నాతో చెప్పండి, పునర్జన్మ సంబంధమైన. భలే చెప్పారుగా. ఏ జన్మ? మళ్ళీ చెప్పండి, ఏ జన్మ? నీ ఏ జన్మ పొందావు? పునర్జన్మ. 2వ జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. అమ్మా ఏమండి, ప్లీజ్ మనసు పెట్టండి రా. నువ్వు అద్దం దగ్గరికి ఎప్పుడు వెళ్తావురా? స్నానం చేసినప్పుడు. ఇంకెప్పుడు వెళ్తావు? మొహం కడుక్కున్నప్పుడు. అమ్మా ప్లీజ్, ఏం కడుక్కున్నప్పుడు? మొహం కడుక్కుంటే ఎక్కడికి వెళ్తావు? స్నానం చేస్తే ఎక్కడికి వెళ్తావు? మీరు మాట్లాడామండి. స్నానం చేస్తే ఎక్కడికి వెళ్తావు? అద్దం దగ్గరికి వెళ్తావు. అంటే అద్దం ఏది? మనకు తెలుసుగా. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని వలె రాల్చును చేత. మళ్ళీ అద్దము వలె దిద్దును మమ్ము, కాల్చును చేత. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. ఒక్క నిమిషమే. మీరు ఎంత తెలివైన అంటే అంటున్నారు, ఒక్క ముక్క బయటకు వస్తలేదు. రెడీ, 1 2 3. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకీయుమా. ఓ నీ రూపము మాకీయుమా అని కూడా అనవచ్చు. ఓ అనే బదులు నీ రూపము మాకి, మమ్మల్ని అర్థం వల్లే దిద్దు,
మా జీవితాన్ని సరిచేయి. ఎందుకంటే మేమందరం కూడా స్నానం చేశాం. ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానం. నువ్వు లోక సంబంధివి కావు. నీ క్యారెక్టర్ వేరు, నీ స్థితి వేరు, నీ పరిస్థితి వేరు, నీ ఆకారం వేరు. నీవు స్నానం చేసేసావు, అందుచేతను ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. ఏమన్నా మాట పట్టుకోండి. ఎందుకయ్యా బెస్సలేలను కోరుకుంటున్నాడో తెలుసా? అతడు చెప్పింది చెప్పినట్టు ఏం చేస్తాడు? చేస్తాడు. వింటాడు, చేస్తాడు. చెప్పింది చెప్పినట్టు వింటాడు, చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే అతడు మారు మనసు పొందినవాడు. ఆ కింద వచ్చిన చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను ఏమి చేశాను అంటే నువ్వేం చేయబడ్డావు? రక్షించబడిన వ్యక్తి. అమ్మ గట్టి చెప్పండి, ఏం చేయబడిన వ్యక్తివి అంటే నువ్వు కూడా స్నానం చేసావుగా, నువ్వు కూడా లొంగడుకున్నావుగా. అప్పుడు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలా? అద్దం దగ్గరికి. చెప్పండి, వెళ్ళాలిగా. అద్దం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అద్దము నిన్ను సరిదిద్దుతుంది. అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు కదా, ఏమని? నేను చాలా అందంగా ఉన్నాను. ఏమండి, అప్పుడప్పుడు కొంచెం నిలబడినప్పుడు నేను మా నారాయణమూర్తి గారు, పేతురు గారు వెళ్ళటం అందరం కొంచెం లోపల లాగేస్తూ ఉంటాం. ఏంటిది? పొట్ట. ఎందుకంటే కనపడకూడదు. అందుకే ఫోటో దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫోటో నేను చూసుకుంటాను, కొద్ది బిగిసిపోయినట్టు ఉంటాను ఇలాగా. అంటే లోపల ఒక్కొక్కడు ఫోటో ఇలా పెట్టి తీర్థంలోని లోపల తబ్బిబ్బు అయిపోతూ ఉంటాను. ఎందుకంటే లోపల లాగేశానుగా. అమ్మ ఎంతసేపు లాగలను? కొద్దిసేపేగా. క్షమించాలి. ఆత్మీయ జీవితంలో అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జీవితము కూడా నీ లోపమేంటో, ఫోటో దగ్గర నిలబడినప్పుడు నా లోపమేంటి, ఫ్యామిలీ ప్యాక్. ఇంకా లోపమేంటి, ఏమండో నాకున్న ఆకారాన్ని చూసుకొని, నా ఫోటో నేను చూసుకొని, ఎవరైనా చూస్తే కొన్నిసార్లు అళ్ళిపోవచ్చేమో కానీ నా ఫోటో 10 సార్లు చూసుకొని ఆనందపడతావే. ఆత్మీయ జీవితమును నువ్వు కూడా దిద్దబడదవు గాక. బెసలేలు మైండ్ సెట్ అది. దిద్దబడే వ్యక్తి 6 లక్షల పాదచారులు ఉన్న 6 లక్షల మందిలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయడానికి పనికొచ్చిన లేడు. ఆ మందిరాన్ని కడతానికి పనికొచ్చిన లేడు. ఒక్కడే కనపడ్డాడు. ఎవరో? బెసలేలు. ఏ పనులు చేస్తాడు? విచిత్రమైన పనులు. ఒక పని కాదు, ఇంకా అర్థమైనా చెప్పనా? రాని పని అంటూ ఏది లేదో అన్ని పనులు వచ్చావు. అమ్మా వినాలి, మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మన స్థితిగతులు కూడా అలాంటివై ఉండాలి. నువ్వు దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు పనిచేసి, దేవుని కొరకు సాహసోపేతమైన కార్యాలు చేయగలిగిన వ్యక్తివై ఉండాలా. నువ్వు దేవుని కొరకు నిలబడాలి, దేవుని నువ్వు వాడుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, మళ్ళా తెరవండి నిర్మాకాండంలో ఎన్నో అధ్యాయాలకు వచ్చాం, 31లో చదువుతున్నాం. ఏంటట? ఏం చేశాడట? విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను చేయుటకును, సానబెట్టుటకును, చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. అందరు నాతో చెప్పండి, వానిని. సౌండ్ పెంచి, వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా. అంటే ఎవరన్నమాట? బెసలేలు ఆత్మ పూర్ణుడు. చెప్పండి ఎవరు? ఇంకా గట్టి చెప్పండి. ఎందుకు పరిశుద్ధమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు వాడుకుంటున్నాడు? అతడు ఆత్మపూర్ణుడు. దేవుని పని చేయడానికి ఎందుకు వాడుకుంటున్నాడు? ఆత్మపూర్ణుడు. ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని నిలబెడుతున్నాడు? ఆత్మపూర్ణుడు.
ఎందుకని దేవుడు 6 లక్షలు కలిగిన, ఏమండి ఒకరిద్దరు కాదండి, ఎన్ని లక్షలు? 6 లక్షలు కలిగిన పాదాచరులలో బెస్సలేలు అంటున్నాడు. మళ్ళీ నాతో చెప్పండి, నాకు పరిశుద్ధ మందిరమును, ఏంటది? పరిశుద్ధమైన మందిరమును కట్టుటకు నేను బెస్సలేలును పిలుచుకున్నాను. నేను పిలుచుకోవడమే కాదు, అతన్ని ఆత్మపూర్ణుడిగా చేశాను. నేనే చేస్తాను. నువ్వేమంటున్నావు? నన్ను వాడుకుంటే చేస్తానంటున్నావు. కాదు, నువ్వు వాడుకోవడానికి అర్హత సంపాదించుకుంటే, అర్థమేలా చెప్తాను. ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగానికి తగిన అర్హత చెప్పండి ఉండాలిగా. అర్హత ఉన్నవాడికే కదా ఉద్యోగం వచ్చేది. నువ్వేమంటున్నావు? అర్హత నువ్వు ఇస్తే చేస్తానంటున్నావు. అర్హత ఇచ్చేది కాదు, అర్హత సంపాదించుకునేది. అర్హతను సంపాదించుకోవాలా? నేను ఒక ఉద్యోగం చేయాలంటే దానికి తగిన అర్హత నాకు ఉండాలా? నేను ఏదైనా ఒక పని చెయ్యాలంటే అంత అర్హత సంపాదించుకోవాలి. బెస్సలేలుకున్న అర్హత ఏంటో తెలుసా? చెక్కే పని చెక్కేస్తాడు, కర్రను కోసే పని కోసేస్తాడు, ఎత్తడి పని చేయగలడు, బంగారు పని చేయగలడు, వెండి పని చేయగలడు. ఏ పనైనా, మాట్లాడండి, ఏ పనైనా చేయగలడు. రాని పని అంటూ ఏది లేదో. అందుకే దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకోవాలంటే, తన పాత్రలో నిలబెట్టుకోవాలంటే, దేవుడు కోరుకోవాలంటే ఆ వ్యక్తులు అర్హత సంపాదించుకోవాలా. నన్ను దేవుడు వాడుకోవడం లేదంటే అర్థం తెలుసా? పనికిరాని పాత్రగా మిగిలిపోయాను నేను. నాకు చింత లేదు, నేను బాగా ఉన్నాను అనుకుంటున్నాను. చింత లేదు, దుఃఖం లేదు నాకు. కారణం ఏంటంటే అసలు దాని గురించి ఆలోచనే లేదుగా. అందుకే పనికిరాని పాత్రయని త్రోసి, మైకు సౌండ్ పెట్టి, పాత్రయని త్రోసి మహిమగల పాత్రగా మార్చి. ఆ పాటలో కుమ్మరి జగదుత్పత్తిదారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడునైనా, నేను జగటమంటిని, నువ్వు కుమ్మరవాడివి, నన్ను నీ పాత్రగా నువ్వు చేసి నన్ను చల్లగా చూడు, నన్ను పనికిరానోడి కింద తీసేయకి నాయనా. మీరు ఎప్పుడైనా అనుకుంటారో లేదో, నేను చాలాసార్లు అనుకుంటాను. నా వ్యక్తిగత జీవితంలో నేను చాలాసార్లు అనుకుంటాను, నేను గొప్పవాడిని నేను ఎప్పుడూ అనుకోను. ఈ మధ్య పోటీలు ఎక్కువైపోయినాయిగా. యాషావుకు సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదం లేదో. లోకంలో బ్రతకడం గొప్ప కాదు, దేవుని కొరకు బ్రతకడం గొప్ప. దేవుడు వాడుకోవాలి ఈ పాత్రలని. బెస్సలేలుని ఎందుకు వాడుకున్నాడు? ఎవరిని పడితే వాడుకున్నా బాయ్. అతను వాడుకోవాలంటే నేను పిలవాలంటే అతని అర్హత ఉండాలా. చెప్పండి, ఏముండాలా? గట్టి చెప్పండి. మొదటి మాట ఇష్టపడి రావాలి. రెండవది చెప్పింది చెప్పినట్టు వాళ్ళనే వాడుకుంటాను. వాళ్ళే నాకు కావాలా. 6 లక్షల మంది ఉన్నారే, వద్దు నాకు. మోషే అతన్ని బిలో, బెసలేని బిలో. నేను అతన్ని ఆత్మపూర్ణుడిగా చేశాను. అదే మాటలు మళ్ళీ చదువుదాం, చూడండి. నిర్మాకాండం తెరవండి ప్లీజ్. నిర్మాకాండం, జ్ఞాన విద్యా వివేకములను. ఒక్క నిమిషం నాన్న. నిర్మాకాండంలో 35వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. 30 నుంచి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను,
చూడుడి యెహోవా ఊరు కుమారుడును ఊరు కుమారుడును ఊరు మనుమడునైన మనవడనైనా బెసలేలును పేరు పెట్టి పిలిచి ఎలా పిలిచాను నేను? పేరు పెట్టి పిలిచి కొంచెం జాగ్రత్త వినండి. ఏం పెట్టి పిలిచాను? పేరు పెట్టి పిలిచి పవిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములు సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు అమ్మా వినాలి. వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అవును, అందరు చెప్పండి. దేవుని ఆత్మతో నింపి ఉన్నాను అంటే ఎలా చెయ్యాలో నేను మొన్న ఇస్తే దేవుడు నిన్ను వాడుకును గాక. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక కన్వర్ట్ అయిన వాడు, అంత హుందాగా ఉన్నవాడు అంటే ఎలా ఫీల్ అవుతున్నాడు? దేవుని పని అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. దేవుని పని అని. నేను దేవుడు వాడుకోవాలండి బాబు, వేడుకోండి దేవుణ్ణి. బ్రతుకులు శాశ్వతం కాదు, బ్రతుకులు ఏనాడు మనకు శాశ్వతం కాదు. దేవుడు మనల్ని వాడుకుంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇష్టపడి వస్తే నిన్ను ప్రజ్ఞతో జ్ఞానముతో వివేకముతో దేవుడే నిన్ను నింపి నిన్ను తన పని కొరకు వాడుకోవడానికి పిలుచుకుంటాడు. అందుకే ఇంటర్వ్యూలు చేస్తారు. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంటర్వ్యూ పెడతారు. ఎందుకు ఎవడు పెడతారు? పోస్టింగ్ ఇచ్చేచ్చుగా. డిగ్రీ చేశాను వచ్చాయి అంటారు. డిగ్రీ చదివిన వారు అర్హులు అని పేరు పెట్టాడు. డిగ్రీ చదివిన వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటాడు వాళ్ళకి ఏముంది? ఇంటర్వ్యూ అంటాడు. ఇంటర్వ్యూలో ఏం చేస్తారు? పరీక్ష అడుగుతారు, క్యారెక్టర్ చూస్తారు, కొన్నిసార్లు నీ సిట్టింగ్ చూస్తారు. మీకు తెలుసా? సిట్టింగ్స్ కూడా చూస్తారు. కొన్నిసార్లు నీ క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తారు. నువ్వు అర్హుడులో కాదో నేను గమనిస్తారు. అమ్మా, ఈ మాటలు ఎందుకు చెప్తానో తెలుసా? నీ దేవుడు కూడా నువ్వు కూర్చున్న దగ్గర నుండి నువ్వు తిరిగి వెళ్ళే వరకు నీ అర్హతలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు మర్చిపోయావంతే. నువ్వు ఎలా కూర్చుంటున్నావో, ఎలాగ వింటున్నావో, ఎలాగ పాడుతున్నావో, ఎలాగున్నావో నీ అర్హతలన్నీ చూసేవాడు ఎవరు? దేవుడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటే నిన్ను పిలుచుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. ఎందుకులేండి జీవితం అంటావా? ఇదిగో లోకంలో అందరూ బ్రతుకుతున్నారు, నువ్వు బ్రతుకుతున్నావు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందరూ గుళ్ళోకి వెళ్తున్నారు, నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావు. అందరిలాగే ఉంది నీ జీవితం. కాదు, అందుకొరకు కాదు. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. మర్చిపోక, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నాకు పరిశుద్ధ స్థలము మందిరముగా, వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యానేమనుకోకండి. పరిశుద్ధ స్థలము కట్టడానికి 6 లక్షల పాదాచారులా? 6 లక్షల మందిలో ఒక్కడా? అసలు ఏమో పొంతం ఉందండి? 6 లక్షల మందిలో ఎంతమంది? 10 మందిలో ఒక్కడంటేనే 10 మంది. ఒక చిన్న ఉద్యోగానికి 10 మంది పిలిస్తేనే ఆ ఉద్యోగంలో అర్హత రాకపోతే నువ్వు ఎంత బాధపడిపోతావు? వెళ్ళానండి, ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ఉద్యోగం రాలేదండి. ఎప్పుడన్నా అన్నావా? మందిరంలోకి వెళ్ళారండి, దేవుడి దగ్గర ఉన్న దేవుడు నన్ను వాడుకోవడం లేదండి. ఉద్యోగం రాకపోతే బాధపడతావు. ఏదన్నా నలుగురికి వచ్చేది నీకు రాకపోతే, ఓ పథకం రాకపోతే బాధపడతావు. మరి దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉన్నాడే, ఈనాడైనా బాధపడ్డా. ఎందుకు ఇవ్వట్లేదు నాయన? నన్ను ఎందుకు వాడుకోవడం లేదు? నన్ను ఎందుకు నా పట్ల కృప చూపడం లేదు అనుకుంటున్నావా? ఆ చింత నీకుందా? ఉంటే ధన్యుడివే. నా ఆత్మీయ జీవితంలో ఒక్క సహోదరే నా జీవితాన్ని మలచడానికి కారణం. ఎవరో చాలాసార్లు చెప్పాను మీకు. బోరమ్మ గారు. ఏ బోరమ్మ గారు? జంబూపట్నంలో ఉండేది. కడియాల బోరమ్మ గారా? ఇంటి పేరు నాకు తెలియదు. మా నాన్నగారు ఒకరోజు కొట్టేశారు, చెత్త కొట్టేశారు, మామూలుగా కాదు.
పెద్దనే సేవకి వెళ్తున్నాడు, ఆడు సేవకి వెళ్తున్నాడు. నువ్వేం చేస్తావు? చితక్ కొట్టేశారు. ప్రసంగం రాదు నాకు, ఏం చేయాలి? నాన్న నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? జమ్ముపట్నం వెళ్తాను. జమ్ముపట్నం సేవ ఎందుకు? ఎనమండుగురే. వాళ్ళని ఎందుకు అనుకున్నాను? ఒక ఆవిడ నడుమొంగిపోయినావిడి అచ్చి అమ్మగారు. ఇప్పుడు మీ అందరూ తెలుసో తెలీదో, కాంతమ్మ గారు మానసిక రోగి. ఆవిడ మానసిక వ్యాధి ఉంది. ఒక ఆవిడేమో లివర్ క్యాన్సర్, నాగరత్నమ్మ గారు. ఇక 5గురే ఉన్నారు. ఎనమండ్రులు 3 తీసేయండి. 5గురు ఎవరో? వాళ్ళకి పాడటం రాదు, చదువుతూ రాదు. ఎంతమంది చెప్పండి? ఎనమండ్రులు. వెళ్ళాను, ప్రసంగం చేస్తున్నాను. ఆ రోజుల్లోనే సాల్మన్ రాజయ్య గారు నిలబడి వాక్యం మాట్లాడుతుంటే కనుపూరు సంఘం, చాలాసార్లు సాక్ష్యం చెప్పాను, వాళ్ళు ముగ్ధులైపోయి ఆయనకి బండి కొనిచ్చారు. సాల్మన్ రాజు గారికి ఆయనకి బండి కొనిచ్చారు. మంచి ఉత్సాహంగా మాట్లాడేవాడు. ఎక్కడ మాట్లాడినా రాబోతున్న కాలంలో కూడా దైవజనుని దేవుడు అలాగే నింపుగాక. ఎక్కడ మాట్లాడినా సభలో ప్రజల్లో మాట్లాడి ఒక డిఫరెంట్గా మాట్లాడేవాడు. జమ్ముపట్నం వెళ్ళాం. మరి ముందు నేను మాట్లాడేవాళ్ళు కదా. తిమోతి పత్రిక తీసుకొని వృద్ధుని గద్దెంపక అన్నాను. ఏమండే మీరు కూర్చోండి అందే. అందరం ఇటు ఏమంటారు ముందులో? అన్నయ్య గారు మాట్లాడతారు అందే. మాట్లాడుతున్నవాడిని మీరు కూర్చోండి అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏమీ మాట్లాడలా, అలాగే కూర్చుండిపోయాను. 1.5-2 గంటలు అని వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. ఎందుకని? అన్నయ్య వాక్యం చెప్తున్నాడు, నాకేమీ లేదు, వాక్యం చెప్పే కృప లేదని. మాకు ఎక్కడ తరఫీదులు ఉన్నాయండి? మా నాన్నగారే కదా మాకు తరఫీదు. మా నాన్నగారు చదివించిన చదివే కదండి మాకు తరఫీదు. ఆ రోజు మొదలుపెట్టాను ప్రార్థన, ప్రభువా నాకు కూడా వాక్యమీ తండ్రి. ప్రార్థన చేయడం మొదలెట్టాను మోకాళ్ళ మీద. ఎక్కడో తెలుసా? పరుపు మీద. కింద ఎత్తే మళ్ళీ మోకాళ్ళు వస్తాయని పరుపు మీద ప్రార్థన చేసి, మీరు నమ్మండి, ఎలాగో చేశానో, ఎలాగో తంటలు పడ్డానో. మొట్టమొదటి ప్రసంగమే ఎఫెసీ పత్రిక. సుమారు 300 మంది దైవజనుల మధ్య రాజన్నయ్య మాట్లాడారు, నేను మాట్లాడాను, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు మాట్లాడారు. అక్కడ దాదాపు 10 మంది మాట్లాడారు. 10 మందిలో మేము 3. మా 3లో మాదే డిఫరెంట్ మెసేజ్. అప్పుడు ఆసక్తి వచ్చింది వాక్యం మాట్లాడాలని. అమ్మా అడగకపోతే అమ్మైనా పెట్టదంట. అడగకుండానే మరి చిన్నప్పుడు పొట్ట చూసింది కదా, పెద్ద ఎరితే ఎందుకు పెట్టలేదంటే, ఎదిగిన తర్వాత అమ్మేమనుకుంటున్నాడు, వీడు ఎక్కడో చోట తినేసి ఉంటాడులే అనుకుంటుంది. నాకు క్షమించాలా, తినకపోయినా వీడు లోపలికి తినేసే రకం అని కూడా అనుకుంటుంది కొన్నిసార్లు. అమ్మాయినా అడగందే పెట్టదంట. మందిరానికి వచ్చావు, ఏమన్నా అడిగావా? ఎప్పుడన్నా అడిగావు, ప్రభువా నన్ను వాడుకో నాయనా, నన్ను వాడుకో అని వేడుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ప్రార్థన నేర్పించిన ఆయన ఏమన్నా పాడమంటే ప్రార్థన ఎన్నాడా ఇదే కదా మన పాట. ఎన్నాడా ముందే ప్రార్థన చేద్దామన్న ప్రయత్నం ఏది? అందరూ పాడతారు, స్వరం ఉంటుంది, నన్ను క్షమించాలా, ఎప్పో బిగిసిపోతా అన్నట్టు. పాడితే నీ రాగాన్ని దేవుడు విని నీ ఆలాపనలో, స్తుతి యాగాల్లో ఆయన సంతోషపడతాడని అనుకుంటున్నావా? అయ్యో నేను స్వరం విప్పితే నా దేవుడు సంతోషిస్తాడు, నేను ప్రభు సన్నిధిలో యాక్టివ్గా ఉంటే నా దేవుడు గణపరచబడతాడు అనుకున్నావా? ప్రార్థన చేయమంటే బాబాయ్ అమ్మా ఇంకోటి ఏదన్నా అమ్మా సూపర్. క్షమించాలా బోవా, మాట్లాడండిరా, టైం కొట్టేసింది. ఇప్పుడు నేను ముగించకపోతే మీకు టైం కూడా ఏదన్నా తెలుసు. ఒక్కొక్కసారి బలి విచిత్రం చూస్తారండి మీరు, ఏమండి అంటే అర్థం ఏంటంటే మండుతుంది వదిలే అని. ఇది ఎవరు చెప్పక్కర్లేదుగా. ఆత్మీయ జీవితానికి బాట వేసుకుందాముగాక. బెసలేలు కావాలి, అహోలియాబులు కావాలి.
6 లక్షల మందిలో ఇద్దరే. కారణం, వాళ్ళు నిలబడ్డారో వాళ్ళకి నేనే ఇస్తాను జ్ఞానము, ప్రజ్ఞ, వివేకం. నిలబడితే చాలని దేవుడు ఇస్తాడు. నిలబడు, ఏదేమో నిలబడు. ఒకే టార్గెట్ పెట్టుకో, ప్రభువా నేను చచ్చే లోపల నీ కొరకు నిలబడి ఈ పని చేసి నేను చచ్చిపోవాలా, నేను చచ్చే లోపల ఈ పనిలో ఉండాలా, నేను చచ్చే లోపల నా పేరు నిలబడాలా. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను నీ కొరకే బ్రతుకుదునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి.